జీవం కలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభువా, మీ సర్వోన్నతమైన నామాన్ని బట్టి మీకే స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభువా. ఇప్పటి వరకు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి కృపను చూపించారు నాయన. ఈ సమయంలో ఆరాధించడానికి కావలసిన ఆరాధన అంశాలు వాక్యం ద్వారా మీరు మాకు బయలుపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. మీ యొక్క గొప్ప గుణలక్షణాలను, మీ ఔన్నత్యాన్ని వాక్యానుసారంగా ధ్యానించి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. వట్టివాడను మట్టివాడను, అన్ని విషయాల్లో సున్నా వంటి వాడనైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసి మా అందరికి అర్థమయ్యే విధంగా ఆరాధన వర్తమానాన్ని మీరే బోధించుమని, తద్వారా మీ నామానికి మహిమా ఘనత ప్రభావములు ఆరోపించుకోమని యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. ఆరాధన కొరకు ఈరోజు దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి ఆరాధన అంశము దేవుడు మరియు ఆయన ఆలోచనలు. దేవుడు మరియు ఆయన ఆలోచనలు, గాడ్ అండ్ హిస్ థాట్స్. గాడ్ అండ్ హిస్ థాట్స్. మానవులైనటువంటి మనకి కూడా ఆలోచనలు అనేవి ఉన్నాయి. ఆలోచన శక్తి మనకి కూడా ఉన్నది. తలంపులు మనలో ప్రతినిత్యం పుడుతూనే ఉంటాయి. అయితే మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవునికి ఆలోచనలు ఉండవా అంటే ఉంటాయి. ఆయనకు ఆలోచనలు ఉంటాయి, తలంపులు ఉంటాయి. తన ఆలోచనలతోనే ప్రతినిత్యము మనలను నింపే ప్రయత్నం ఆయన చేస్తూ ఉంటాడు. ఆయన గురించి రాయబడిన ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో నుండి చదువుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి అనేక గొప్ప లక్షణాల్లో ఒక లక్షణం అక్కడ రాయబడతా ఉన్నది. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. చాలు. అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, మనం ఆరాధించే దేవుడు ఆలోచనకర్త అయినటువంటి దేవుడు. ఆలోచనకర్త అనే మాట కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్లో ఏమని రాయబడి ఉన్నది అంటే, గాడ్ ఆఫ్ వండర్ఫుల్ కౌన్సిలర్ అనే మాట అక్కడ ఉంటుంది. వండర్ఫుల్ కౌన్సిలర్. ఈ వండర్ఫుల్ కౌన్సిలర్ అనే మాటని మరలా తెలుగులోకి తర్జుమా చేస్తే మన దేవుడు ఆలోచన చెప్పే దేవుడు. ఆలోచన చెప్పే దేవుడు. ఆలోచన కర్త అంటే అర్థం ఏమిటంటే ఆలోచన చెప్పే దేవుడు. ఏ విధంగా తన ఆలోచనలు మనకి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అంటే, ప్రతిరోజు మన వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఈ వాక్యం అంతా దేవుని యొక్క ఆలోచనలతో నిండి ఉన్నది, దేవుని యొక్క తలంపులతో నిండి ఉన్నది. ఈ ఆలోచనలను దేవుడు ప్రతిరోజు మనకి బోధించే ప్రయత్నం, చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకే ఏదైనా ఇంగ్లీష్ వర్షన్ బైబిల్ మీరు కొన్నప్పుడు దాని ముందు ఇంట్రడక్షన్ పేజ్లో ఒక మాట నేను చదివాను. బైబిల్ ఈజ్ ద మైండ్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. దేవుని యొక్క మైండ్ అంతా బైబిల్లో ఉన్నది, దేవుని యొక్క మనసంతా బైబిల్లో ఉన్నది అనే మాట అక్కడ వాడారు. ఈరోజు మన దేవుడు ఆలోచనకర్త అనే అంశం మీద మనం మాట్లాడుకుంటున్నాం. ఆలోచనలన్నీ అనగా ప్రతి విధమైన పవిత్రమైన, శక్తివంతమైన, శుద్ధమైన ప్రతి ఆలోచన దేవునిలో నుండే వస్తుంది. అలాంటి పవిత్రమైన ఆలోచనలు కలిగినటువంటి దేవుడు మనం ఆరాధించే దేవుడు. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 29వ వచనంలో
ఈ మాట ఉంటుంది. యెషయా గ్రంథము 28:29. జనులు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దాన్ని నేర్చుకొందురు. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. ఆయన దగ్గర ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి ఉన్నది. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి కలిగినటువంటి దేవుడు మనం ఆరాధించేటువంటి దేవుడు. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తిని మనకు అనుగ్రహించేటువంటి దేవుడు. దేవునిలో ఉన్నటువంటి ఒక గొప్ప సంగతి ఏమిటంటే, తన ఆలోచనలను తనకే పరిమితం చేసుకోలేదు, తనలోనే ఉంచుకునే ప్రయత్నం చేయలేదు. తన ఆలోచనలను తనకే పరిమితం చేసుకోకుండా తన ఆలోచనలను మనకు అనుగ్రహించే ప్రయత్నం, మనకి బోధించే ప్రయత్నం, ఉచితంగా అనుగ్రహించే ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక ప్రశ్న మనకు రావాలి. అదేంటి బ్రదర్, మనకి కూడా ఆలోచనలు ఉన్నాయి కదా, మనకి కూడా ఆలోచన శక్తి ఉన్నది కదా, దేవుని ఆలోచనలతో మనకేంటి పని అని ప్రశ్న వస్తే, మన ఆలోచనలు ఎలాంటి ఆలోచనలో పరిశుద్ధ గ్రంథం ఏమి చెప్తుందో చూద్దాం. మన ఆలోచనలు, మన ఊహలు ఎలాంటివి అంటే, ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. మన ఆలోచనలు, మన ఊహలు ఎలాంటివి అంటే, ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనము. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి. మన ఆలోచనలు ఎలాంటివి, మన తలంపులు ఎలాంటివి? ఎల్లప్పుడూ కేవలము చెడ్డవి, వెరీ బ్యాడ్ అన్నమాట. అలాంటి ఆలోచనలు మనకుండేది, చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు మనకున్నాయి. కాబట్టి తన మంచి ఆలోచన చేత దేవుడు మనల్ని నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మనకెటు మంచి ఆలోచనలు లేవు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులే మన మైండ్లో, మన హార్ట్లో ఉన్నాయి. కాబట్టి తన పరిశుద్ధమైన ఆలోచన చేత, తన పవిత్రమైన ఆలోచన చేత, తన శక్తివంతమైన ఆలోచనల చేత ఆయన మనలను నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇందాక మనం చెప్పుకున్నాం, ఆలోచనకర్త అంటే ఆలోచన చెప్పువాడు అనే మాట అని, అంటే వండర్ఫుల్ కౌన్సిలర్ అని. ప్రతి వ్యక్తికి దేవుడు కౌన్సిలర్గా ఉండగలడు. ప్రతి వ్యక్తిని కౌన్సిలింగ్ చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు మనం ఆరాధించేటువంటి దేవుడు. ప్రతి వ్యక్తికి దేవుని ఆలోచనలు అవసరం. నేను ఐన్స్టీన్ని కదా, నేను పండితుణ్ణి కదా, నాకు దేవుని ఆలోచనలతో పని లేదు, నాకు చాలా తెలివి ఉన్నది, నాకు జ్ఞానం ఉన్నది అని అనుకోవటానికి లేదు. ఎంత పండితుడికైనా, ఎంత సైంటిస్ట్కైనా, ఎంత మోటివేషనల్ స్పీకర్కైనా దేవుడు కౌన్సిలర్గా ఉండాల్సిందే. మరి దేవునికి ఎవరైనా కౌన్సిలర్గా ఉండగలరా? దేవునికి ఎవరైనా ఆలోచన చెప్పగలరా అనే ఆలోచన చేస్తే వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనం. దేవుడు అందరికీ ఆలోచన చెప్పే దేవుడు అని మనం చెప్పుకుంటున్నాం. మరి దేవునికి ఎవరైనా ఆలోచనలు చెప్పగలరా అంటే, రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనం. మా తీసిన వారు చదవండి. ప్రభు మనస్సును ఎరిగిన వారెవరు? ఆయనకు ఆలోచన చెప్పిన వారు ఎవరు? అంటే దేవునికి ఆలోచన చెప్పే సామర్థ్యం ఈ భూమి మీద ఎవరికీ లేదు. ఆయనకి ఎవరు కౌన్సిలర్గా ఉండలేరు. ఆయనే అందరికీ కౌన్సిలర్గా ఉన్నటువంటి దేవుడు. ఆయనకు సలహాలు ఇచ్చేంత జ్ఞానం, ఆయనకు సూచనలు ఇచ్చేంత తెలివి ఈ భూమి మీద ఏ నరమాత్రుడికి లేదు. దేవుడే అందరికీ తన ఆలోచనలు ఇస్తూ బోధిస్తూ ఉంటాడు. ఇంకా దేవుని యొక్క ఆలోచనలు ఎలాంటి గొప్ప ఆలోచనలో వాక్యానుసారంగా ధ్యానిద్దాం. చూడండి, దేవుని ఆలోచనలు చాలా ఉన్నతమైనవి, చాలా ఉన్నతమైనవి. ఎంత ఉన్నతమైనవి అంటే, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8 నుండి 9 వచనాలు. దేవుని ఆలోచనలు ఉన్నతమైనవి. నా తలంపులు
మీ తలంపులు వంటివి కావు. మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. చదవమ్మా. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో నీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవుని తలంపులు, దేవుని ఆలోచనలు ఎంత ఉన్నతమైనవి అంటే, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమైందో, ఎంత ఎత్తుగా ఉన్నదో, మన పట్ల దేవునికి ఉన్నటువంటి తలంపులు చాలా ఉన్నతమైనవి. మనకు కూడా మన విషయంలో అలాంటి ఉన్నతమైన తలంపులు ఉండవు. కానీ నా గురించి నా దేవుడు ఎంతో ఉన్నతముగా ఆలోచిస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, దావీదు గొర్రెల దొడ్డిలో ఉన్నాడు, గొర్రెల కాసుకుంటున్నాడు, గొర్రెల కాపరిగా ఉన్నాడు. గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదులో దేవుడు ఎవరిని చూశాడంటే, ఇశ్రాయేలీయులకి కాబోయే రాజును చూశాడు. దావీదు పట్ల దేవుని ఆలోచన ఎంత ఉన్నతమైనదంటే, ఇశ్రాయేలుకి రాజును చేయాలి అని కోరుకున్నాడు. అంత ఉన్నతంగా ఒక గొర్రెలు కాసుకునే వ్యక్తి విషయంలో దేవుడు ఆలోచించాడు. ఆలోచించడం మాత్రమే కాకుండా ఆ ఆలోచనను నెరవేర్చాడు దావీదు విషయంలో దేవుడు. అదేవిధంగా మోషే, మామగారి యొక్క మందను కాచుకునేటువంటి మోషే, పరాయి దేశంలో ఉన్నటువంటి మోషే, కేవలం గొర్రెలకి నాయకుడిగా ఉన్నటువంటి మోషే విషయంలో దేవునికి ఉన్నటువంటి తలంపులు ఏమిటంటే, ఇతడు ఇశ్రాయేలీలకి నాయకుడిగా ఉండాలి, గొర్రెలకు మాత్రమే కాదు ఇశ్రాయేల్ జనాంగాన్ని నడిపించాలి అనేటువంటి ఉన్నతమైన తలంపులు మోషే పట్ల ఆ రోజుల్లో దేవుడు కలిగి ఉన్నాడు. ఈరోజు మన పట్ల కూడా మనం చాలా సామాన్యులము, అల్పులము, బలహీనులము అయినప్పటికీ ఆయనకి విధేయత చూపిస్తే నీ పట్ల నా పట్ల ఎంతో ఉన్నతమైన తలంపులు ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన ఆలోచనలు ఉన్నతమైనవి. అందును బట్టి ఆరాధన చేద్దాం. నెక్స్ట్, దేవుని ఆలోచనలు ఎంతో గంభీరమైనవి. చూడండి, కీర్తనల గ్రంథం 92వ కీర్తన 5వ వచనం. దేవుని ఆలోచనలు ఎంతో గంభీరమైనవి. కీర్తనలు 92:5. యెహోవా నీ ఆలోచనలు అతి గంభీరములు. దేవుని ఆలోచనలు అతి గంభీరములు. అక్కడ గంభీరములు అనే మాట వాడారు, కానీ ఇంగ్లీష్ వర్షన్ బైబిల్లో ఉంటుంది వెరీ డీపర్ థాట్స్ అని ఉంటుంది. వెరీ డీపర్ థాట్స్ అంటే లోతైన ఆలోచనలు కలిగిన దేవుడు. ఇందాక ఉన్నతమైన ఆలోచనలు కలిగిన దేవుడు అని ఆరాధన చేద్దామని చెప్పుకున్నాం. ఇప్పుడు దేవుడు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడంటే, చాలా లోతైన ఆలోచనలు, వెరీ డీపర్ థాట్స్. దేవుడు ఆలోచించినంత లోతుగా ఎవరు ఆలోచన చేయలేరు. మనం చెస్ అనే ఒక గేమ్ ఆడుతూ ఉంటాం. ఒక స్టెప్ ముందుకు వేయాలి అంటే, ఈ గుర్రం ఇక్కడ పెడితే సేఫా కాదా అని 4 రకాలుగా ఆలోచించి స్టెప్ ముందుకు వేస్తాం, అవునా కదా? దేవుడు కూడా మన విషయంలో ఎంత లోతుగా, ఎంత క్షుణ్ణంగా ఆలోచన చేస్తాడు అంటే, ఏదైనా వాగ్దానం మనకి ఆయన చేతిలో పెట్టే క్రమంలో, వాగ్దానాన్ని మనకిచ్చే క్రమంలో అన్ని కోణాలలో ఆలోచించి ఆ వాక్యాన్ని మన చేతికి ఇస్తాడు. అంత లోతైన ఆలోచనలు కలిగిన, సామర్థ్యం కలిగిన దేవుడు. కొంతమందిని మనం చూసి ఇలా అంటూ ఉంటాం, ఆ సహోదరుడు చాలా లోతుగా ఆలోచిస్తూ ఉంటాడు, చాలా బాగా పరిశోధిస్తూ ఉంటాడు, తన ఆలోచనలు, సలహాలు తీసుకోవటం మంచిది అని మనం కొంతమంది గురించి చెప్పుకుంటూ ఉంటాం. వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని యొక్క ఆలోచనలు ఎంతో లోతైనవి. ఏ మానవుడు కూడా అంత లోతుగా ఆలోచన చేయలేడు. అందుకే కీర్తనాకారుడు అంటాడు, కీర్తనల గ్రంథం 73వ కీర్తన 24వ వచనంలో, ఇంత లోతైన ఆలోచనలు కలిగి ఉన్న దేవుడు కాబట్టి కీర్తనాకారుడు అంటున్నాడు, 73:24 కీర్తనలు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదు. అంటే దేవుని యొక్క ఆలోచన చాలా లోతైనవి కాబట్టే, చాలా క్షుణ్ణంగా దేవుడు ఆలోచిస్తాడు కాబట్టే భక్తుడు అంటున్నాడు, నీ ఆలోచన చేత నన్ను నడిపించు ప్రభువా, నన్ను గైడ్ చేయి, నీ ఆలోచన చేత నన్ను ముందుకు తీసుకెళ్ళు. నా ఆలోచనల ద్వారా నేను ముందుకెళ్తే పడిపోతానేమో, త్రోవ తప్పుతానేమో, నీ ఆలోచనలు నాకు కావాలి, నీ ఆలోచనలు నన్ను నడిపిస్తాయి అని భక్తుడు స్తుతిస్తూ ఉన్నాడు.
ఇంకా దేవుని యొక్క ఆలోచనలు ఇంకా ఎంత గొప్పవో చూద్దాం. దేవుని యొక్క ఆలోచనలు ఎంతో ప్రియమైనవి, ప్రీషియస్. చూడండి 139వ కీర్తన 17వ వచనం. దేవా చదవండి. వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా. అక్కడ 17వ వచనం ప్రారంభంలో ఉంది, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి. దేవుని యొక్క తలంపులు ఎంతో ప్రియమైనవి. ప్రియమైనవి అనే మాటకి ఇంగ్లీష్లో ప్రీషియస్ అనే మాట వాడారు. ప్రీషియస్ అంటే చాలా విలువైనవి, చాలా వెల కలిగినవి. దేవుని యొక్క ఆలోచనలు ప్రీషియస్ అన్నమాట. అవి వెండి కంటేనో, బంగారం కంటేనో, వజ్రాల కంటేనో దేవుని యొక్క ఆలోచనలు విలువైనవి. అలాంటి విలువ కలిగిన ఆలోచనలు కలిగిన దేవుడిని ఎంతైనా మనము ఆరాధించబద్ధులమై ఉన్నాం. దేవుని యొక్క ఆలోచనలు ఇంకా ఏ విధంగా ఉంటాయంటే, ఆయన ఆలోచనలు లెక్కింప శక్యము కానివి, అన్కౌంటబుల్ థాట్స్. కీర్తనలు 40వ కీర్తన 5వ వచనం. కీర్తనలు 45వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు. దేవుని తలంపులు బహువిస్తారములు అనగా అన్కౌంటబుల్ థాట్స్, లెక్కింప శక్యము కానంత తలంపులు. అదే 139వ కీర్తనలో 18వ వచనంలో మనం ఇందాక చదువుకున్నాం, దేవుని తలంపులను లెక్కించడానికి కూడా వీలు కానంతగా ఉన్నాయి. 18వ వచనం 139వ కీర్తన, వాటిని లెక్కించేదనని అనుకుంటున్నా, అవి ఇసుక కంటేనూ లెక్కకు ఎక్కువై ఉన్నవి. దేవుని తలంపులు లెక్క పెట్టడానికి కూడా సామాన్యునైనటువంటి మన పట్ల, కొంచెంసేపు మాట విని కొంచెంసేపు మాట విననటువంటి బలహీనులమైనటువంటి మన పట్ల దేవునికి అన్కౌంటబుల్ థాట్స్, లెక్కకు మించిన తలంపులు ఉన్నాయి. మన గురించి మన భార్యకు కానీ, భర్తకు కానీ, పిల్లలకు కూడా ఇన్ని ఆలోచనలు ఉండవేమో, అంత పాజిటివ్గా నీ గురించి ఎవరు థింక్ చేయరేమో. కానీ నీ గురించి పాజిటివ్గా థింక్ చేసే ఏకైక దేవుడు మనం ఆరాధించేటువంటి దేవుడు. నీ గురించి అందరికీ నెగిటివ్ ఒపీనియన్స్ ఉన్నాయేమో, దేవునికి నీ పట్ల నా పట్ల పాజిటివ్ థాట్స్ ఉన్నాయి. అబ్రహాం గురించి మనం చదువుకుంటాం. అబ్రహాం దేవుడు ఇసుక చూపెట్టి, నీ సంతానాన్ని ఇసుక రేణువుల కంటే ఎక్కువగా చేస్తాను అని దేవుడు అప్పట్లో చెప్పడం, దాన్ని నెరవేర్చడం కూడా మనం చూస్తాం. ఈరోజు దేవుడు అదే ఇసుక దగ్గరికి మనల్ని తీసుకెళ్ళి, నీ పట్ల నా తలంపులు ఈ ఇసుక రేణువుల కంటే ఎక్కువగా ఉన్నాయి అని చెప్తా ఉన్నాడు. బలహీనమైన నా పట్ల ఇసుక రేణువుల కంటే, అంటే లెక్కింప శక్యము కానంత తలంపులు దేవునికి ఉన్నాయా అంటే ఉన్నాయి. అలాంటి దేవుడిని ఎంతైనా మనము ఆరాధించబద్ధులమై ఉన్నాము. చివరిగా ఇంకా మన దేవునికి ఉన్న తలంపులు ఎలాంటివంటే, ఎంతకాలం ఉంటాయి దేవునికి మన పట్ల ఇలాంటి తలంపులు అంటే, చూడండి, సదాకాలము ఉంటాయి, ఫర్ ఎవర్. కీర్తనలు 33:11. దేవుని ఆలోచనలు ఎంతకాలం ఉంటాయంటే, కీర్తనలు 33:11. యెహోవా ఆలోచన సదాకాలము నిలిచిన. దేవుని ఆలోచనలు సదాకాలము ఉంటాయి, ఫర్ ఎవర్. మనకి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఆ సమస్యని పరిష్కరించమని ఏ కలెక్టర్ గారి దగ్గరికో, ముఖ్యమంత్రి గారి దగ్గరికో వెళ్తే, మన సమస్య గురించి ఒక ముఖ్యమంత్రి ఎంతసేపు ఆలోచించేస్తాడు, ఎంతసేపు ఆలోచిస్తాడు? తనకి ఎన్నో 190 సమస్యలు ఉంటాయి, ఎన్నో పనులు ఉంటాయి. అలాంటి ముఖ్యమంత్రి నీ సమస్య గురించి, నా సమస్య గురించి మహా అయితే ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు, ఒక గంట మహా అయితే ఆలోచన చేస్తాడు. కానీ మన దేవుడు, మన ఆరాధించే దేవుడు మన గురించి సదాకాలం ఆలోచిస్తూనే ఉన్నాడు. సదాకాలం మన పట్ల ఆలోచన చేస్తూనే ఉన్నటువంటి దేవుడు. మనం రక్షించబడినప్పటి నుండి ఇంకా ముందుకెళ్తే
మన తల్లి గర్భంలో మనం పిండాకృతిగా ఉన్నప్పటి నుండి దేవుడు మన గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. ఇంకా ముందుకు వెళ్తే జగత్తు పునాది వేయబడక ముందే అప్పటి నుండి ఇప్పటి వరకు దేవుడు నీ గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. మనిషి పాపం చేసినప్పుడు, త్రోవ తప్పినప్పుడు దేవుని మైండ్లో ఉన్న మొట్టమొదటి థాట్ ఏమిటంటే, ఈ మనిషి పాపంతో నశించడానికి వీల్లేదు, ఈ మనిషిని నేను నా ప్రియకుమారుడైన క్రీస్తుని పంపించి రక్షించుకుంటానని ఒక ఆలోచన చేసి ఆ ఆలోచనను యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఇంప్లిమెంట్ చేశాడు. ఆ ఆలోచన యొక్క ప్రతిఫలమే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి రక్షణ. ఆ ఆలోచనల నుండే పుట్టుకొచ్చిందే రక్షణ అయినా, తద్వారా నిత్య జీవమైన. ఇంత గొప్ప ఆలోచన సామర్థ్యం కలిగిన దేవుణ్ణి ఎంతైనా మనం ఆరాధించే బద్దులమై ఉన్నాం. భక్తుడైన దావీదు దేవుని యొక్క ఆలోచనల గురించి తెలుసుకుని చివరికి ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, కీర్తనలు 16వ కీర్తన 7వ వచనంలో అంటాడు, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను నేను స్తుతించెదను. కీర్తనలు 16:7. నాకు ఆలోచన చెప్పే దేవుణ్ణి, నాకు ఆలోచనకర్త అయినటువంటి నా దేవుణ్ణి, ఇంత గొప్పగా నా గురించి, ఇంత లోతుగా నా గురించి ఆలోచన చేస్తున్నటువంటి నా దేవుణ్ణి నేను స్తుతించడం తప్ప ఇంకేం చేయలేను, ఆరాధించడం తప్ప ఇంకేం చేయలేను అని భక్తుడు అక్కడ రాస్తూ ఉన్నాడు. ఈరోజు మనం కూడా, ప్రభువా నువ్వు నా ఆలోచనకర్తవి, నీ ఆలోచనలతో నన్ను ప్రతినిత్యము నింపుతూ ఉన్నావు, నీ ఆలోచనలో భాగమే నాకు కలిగిన రక్షణ, నాకు రాబోతున్న నిత్య జీవం కూడా. కాబట్టి నీ ఆలోచన శక్తిని బట్టి నేను నిన్ను ఆరాధన చేస్తాను అనే ఆరాధన చేద్దాం. కాబట్టి చెప్పబడిన వాక్యాన్ని ఒక్కసారి పాయింట్స్ వైజ్గా నేను రిమైండ్ చేస్తాను, తద్వారా ఆరాధన చేయటానికి అనుకూలంగా ఉంటుంది. చెప్పండి, ఈరోజు ఆరాధన వర్తమానం అంశం ఏమిటి? దేవుడు మరియు ఆయన ఆలోచనలు. నెంబర్ 1, ఆయన ఆలోచనకర్త అయినటువంటి దేవుడు, అనగా ఆలోచన చెప్పే దేవుడు. వండర్ఫుల్ కౌన్సిలర్ అయి ఉన్నాడు. ఆయన ఆలోచనలతో ప్రతినిత్యం మనల్ని నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన ఆలోచనలు చాలా ఉన్నతమైనవి. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో, సామాన్యులైనటువంటి మన పట్ల దేవుని ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉన్నవి. నెక్స్ట్, ఆయన ఆలోచనలు చాలా లోతైనవి, గంభీరమైనవి. అందును బట్టి ఆరాధన చేద్దాం. ఆయన ఆలోచనలు చాలా ప్రియమైనవి, ప్రీషియస్, విలువైనవి. అందును బట్టి ఆరాధన చేద్దాం. ఆయన ఆలోచనలు లెక్కింప శక్యము కానివి, అన్కౌంటబుల్ థాట్స్. అందును బట్టి ఆరాధన చేద్దాం. ఆయన తన ఆలోచన చేత ప్రతినిత్యం మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అందును బట్టి ఆరాధన చేద్దాం. ఆయన ఆలోచనలు సదాకాలము ఉంటాయి, ఫర్ ఎవర్ ఉంటాయి. అందును బట్టి ఆరాధన చేద్దాం. కాబట్టి చెప్పబడిన వాక్యాన్ని బట్టి మాత్రమే ఆరాధన చేద్దాం. తలలు వంచుదాం, మోకరించుదాం, ఆరాధిద్దాం.